ముస్తాబాద్ స్వర్ణకార నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన దుబ్బాక స్వర్ణకార సంఘం సభ్యులు. ముస్తాబాద్ స్వర్ణకార నిరాహార దీక్షకు మద్దతుగా దుబ్బాక పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలంలో జగదాంబ జ్యువెల్లర్ షాప్కు పర్మిషన్ ఇవ్వొద్దు, షాపును ప్రారంభించొద్దు అని స్వర్ణకార కుటుంబంలో రోడ్డుపాలు చేయవద్దని గత 4 రోజులుగా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ముందర నిరాహార దీక్ష చేపట్టారు. ముస్తాబాద్ మండలంలోని రాజస్థాన్ నుండి వచ్చిన రాజస్థానీ జగదాంబ జ్యువెల్లర్స్ పేరిట షాపును ప్రారంభించుటకు ముస్తాబాద్ మండల స్వర్ణకార సభ్యులు నిరాకరిస్తున్నారు. జ్యువెల్లర్ షాపుకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వొద్దని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదే కాక చిన్న చిన్న పట్టణాలలో జ్యువెల్లర్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని స్వర్ణకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ పట్టణంలో జగదాంబ జ్యువెల్లర్ షాప్ లైసెన్సు పర్మిషన్ ఇవ్వవద్దని, స్వర్ణకార కడుపులు కొట్టవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి జ్యువెల్లర్ షాప్ లైసెన్సును రద్దు చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు ఐక్యతతో ముస్తాబాద్ పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని హెచ్చరించారు. ముస్తాబాద్ పట్టణ మండల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జగదాంబ జ్యువెల్లర్ షాప్, మా పొట్టగొట్టే జ్యువెల్లర్ షాప్, మా చావులు కోరే జ్యువెల్లర్ షాప్ పెడుతున్న సందర్భంలో రిలే దీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 4వ రోజు. ప్రతిరోజు మొదటి రోజు నుండి బీజేపీ, టీఆర్ఎస్, ఎల్లారెడ్డిపేట్, గుల్లపల్లి, సిరిసిల్ల స్వర్ణకార సంఘ సభ్యులందరూ మాకు మద్దతు ప్రకటించడం జరిగింది. మీతో పాటు మేము ప్రతి దానిలో ముందుంటాము, మేము మిమ్మల్ని కాపాడుకుంటాము, మీరు చేసిన న్యాయం అని వాళ్ళు మాకు మద్దతు తెలపడం. ఈరోజు 4వ రోజు. మన దుబ్బాక మండలం పట్టణం స్వర్ణకార సంఘం చారి గారు, కార్యదర్శి మన కాళీదాస్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో 15 మంది స్వర్ణకారులందరూ ఇక్కడికి వచ్చి మన ముస్తాబాద్లో చేపట్టిన రిలే దీక్ష సంఘ సభ్యులందరికీ ఈ వేదికకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి మాకు మద్దతు పలకడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తి కొనసాగాలి. దుబ్బాక, సిరిసిల్ల మరియు గంభీరాపేట, ఎల్లారెడ్డిపేట్, మాచారెడ్డి వాడు చేసేది ఇక్కడ సెంటర్ పాయింట్. ఈ సర్వనాశనం చేస్తానే వచ్చిపోతున్నాడు. కావున ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. ముస్తాబాద్ మండల సంఘం, అదేవిధంగా పట్టణ స్వర్ణకార సంఘ సోదరులందరూ కూడా వారు బతుకు పోరాటం కోసం మా కుల వృత్తిని నమ్ముకొని మేము పనిచేస్తూ ఉంటే ఇక్కడి నుంచో వచ్చి మా పుట్ట కొట్టడానికి వచ్చినటువంటి మార్వాడి సోదరుడు జగదాంబ జ్యువెల్లర్స్ పేరున ముస్తాబాద్లో గత 15 రోజుల క్రితం 6,000 అద్దె ఉంటే దాన్ని 12,000కు పెంచి అద్దెకు తీసుకొని ఇక్కడ ముస్తాబాద్లో షాప్ ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ సందర్భంగా మేము దుబ్బాక పట్టణ సర్కారు సోదరులందరం కూడా పట్టణ సంఘం తరఫున ఈ ముస్తాబాద్లో నిర్వహిస్తున్నటువంటి రిలే దీక్షలో పాల్గొన్న స్వర్ణకార సంఘాలందరికీ కూడా మా పూర్తి మద్దతు ప్రకటిస్తూ మీరు యొక్క ఏ కార్యక్రమం నిర్వహించినా మీ అందరికీ మేము తోడుగా ఉంటాం. మీరు చేసేటువంటి ప్రతి పనులు భాగస్వామ్యం అవుతాం. చివరి వరకు కూడా మీ పోరాటంలో పాలు పంచుకుంటామని మేము ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాం. అసలే బంగారం ధరలు ఆకాశాన్ని అంటే స్వర్ణకార వృత్తి చేసుకుందామంటే పనిలేటువంటి సమయంలో పుక్క గొడుగుల్లాగా కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు, నాణ్యత లేనటువంటి పనులు మేము మాత్రమే గ్యారంటీ. మీరు ఆ లలితా జ్యువెల్లర్ గుండు గారు చెప్తా ఉంటాడు ఏమని, మీరు ఎక్కడ ఎస్టిమేషన్ వేసుకొచ్చినా మాకంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోమని. అంటే ఎందుకు తక్కువ ఇస్తారు? మార్కెట్లో 1 లక్ష రూపాయల ధరను 95,000కి ఇస్తుందంటే అక్కడ ఏదో ఒక మోసం ఉన్నట్టే మనమందరం కూడా గమనించాలి. అదేవిధంగా ఆ జ్యువెల్లర్ షాప్ వాళ్ళు చెప్పే విధంగా మేము స్వర్ణకార సోదరులను కూడా మీ అందరితో ఒక మనవి చేయదలుచుకున్నాం. అదే ఎస్టిమేషన్ ఒక స్వర్ణకారం దగ్గర వేసుకొని, ఒక జ్యువెల్లర్ షాప్ దగ్గర వేసుకొని చూడండి,
మీరు యొక్క నష్టం అనేది మీకే అర్థమవుతుంది. మనం తీసుకున్నటువంటిది 22 క్యారెట్ బంగారం అయితే దానికి మనము 24 క్యారెట్ అంటే బిస్కెట్ బంగారం కంటే ధర కడతాం. మళ్ళీ దానిపైన జిఎస్టీ కూడా మనం భరించాల్సి ఉంటది. కాబట్టి ఈ ముస్తాబాద్లో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ మా యొక్క స్వర్ణకార సంఘ సోదరులకు మీ యొక్క మద్దతు ప్రకటించి ఆ యొక్క జ్యువెలర్ షాపును మూసివేసే విధంగా మా వారు సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. అసలే లక్షల రూపాయలు అంటే ఆకాశం నడినప్పుడు కనీసం పుస్తమట్టలు లేకుండా పస్తులున్నటువంటి స్వర్ణకారులు కూడా ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి జ్యువెలర్ షాపుల వాళ్ళు వచ్చి మా పుట్ట కొట్టడానికి వచ్చి ఇలాంటి జ్యువెలర్ షాప్ నిర్వహిస్తే మా స్వర్ణకారుల సోదరుల పరిస్థితి ఆగమగోచరంగా తయారై లాస్ట్ కు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మద్దతుగా ఈరోజు దుబ్బాక పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఎస్ఎన్ చారి గారి ఆధ్వర్యంలో దుబ్బాక నుండి వారికి మద్దతుగా రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వచ్చిన జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అడ్డుకుంటారు కూడా. అట్లాంటి పుట్టగొడుగుల్లాగా ఇప్పుడు ముస్తాబాద్నే కావచ్చు, వేరే వేరే చిన్న చిన్న పట్టణాలు కూడా వెలుస్తున్నాయి. వాటిని కూడా ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకుండా స్వర్ణకార కుటుంబాల కడుపులు కొట్టకుండా చూసుకోవాలని కోరుతున్నాము. గత ప్రభుత్వం కూడా చెప్పింది, ఒక స్వర్ణకారులకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారి వెనుకబడ్డ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు సబ్సిడీతో పొందిన రుణాలు కల్పిస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వం అన్న స్వర్ణకారుల పక్షాన ఉంటుందా అని మేము భావిస్తూ ఉన్నాము. ఇట్లాంటి జ్యువెలరీ షాపులకు పర్మిషన్ ఇవ్వకుండా స్వర్ణకారు కుటుంబాల గడుపులు కొట్టకుండా చూడాలని కోరుతుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ముస్తాబాద్ స్వర్ణకార సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు దుబ్బాక సంఘం వాస్తవ్యులు స్వర్ణకార సంఘం అందరం కలిసి వచ్చిన లక్ష్మచారి గారు ఈ ముస్తాబాద్ రిలే దీక్షకు మద్దతు ప్రకటిస్తూ వాళ్ళ అమూల్యమైన సందేశం వినిపించి మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని ఆడుకుంటాం, ఆ జగదాంబ జ్యువెలరీ షాప్ తరఫున పంపిద్దాం అనే వాళ్ళ సందేశం వినిపించినందుకు వారందరికీ ఇక్కడికి వచ్చి మాకు అండగా నిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.